గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే రైతు రుణమాఫీపై పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై నేడు కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో చర్చ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీ భవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. 15 ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబరాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపారు. పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై నేడు కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు ప్రజాభవన్ లో పిసిసి కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పిసిసి ఆఫీస్ బేరర్లతో పాటు ముఖ్య సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని కూడా నేను సాయంత్రం అందరికీ సమాచారం అందించిన పరిస్థితి ఉంది ఏదైతే గాంధీ భవన్ నుండి. అయితే ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ 2 గంటలకి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ విధంగా ఈ కార్యక్రమాలని సమన్వయంతో ముందుకు పోవాలనే అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఇటు ఉద్యోగ నోటిఫికేషన్ తో పాటు ఇప్పుడు రుణమాఫీ, అదేవిధంగా రాజకీయ పరిస్థితుల అంశాలు మాత్రం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ జీవో విడుదల చేసిన నేపథ్యంలో కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటే ఏకకాలంలో అన్కండిషనల్ గా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఈ రేషన్ కార్డులు కావచ్చు, ఇతర అంశాలు కండిషన్స్ పెట్టి రైతులకు ఉరితాడులు బిగించేట్టు అయిందని ఏదైతే ఈ జీవో కావచ్చు, ఈ కండిషన్స్ ఖచ్చితంగా ఏకకాలంలో రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా చేయాలని కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ లు, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏ విధంగా మరి రుణమాఫీ అంశంలో ముందుకు పోవాలి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఈ హామీలకు సంబంధించిన అమలు ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవాలి, రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వంపై వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అదేవిధంగా ప్రతిపక్షాలను ఏ విధంగా ఏదైతే ఈ విమర్శలను ఎండగట్టాలనే అంశాలు కూడా ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే సుదీర్ఘంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే ఇటు ఎమ్మెల్యే మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, పిసిసి ఆఫీస్ బేరర్స్ తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు అందరూ ఈ సమావేశానికి హాజరవుతారని కూడా చెప్పొచ్చు. మరి 2 లక్షల రుణమాఫీ నేరుగా ఒకేసారి జమ చేసే అవకాశం కనిపిస్తా ఉందా? విడతల వారికి జమ చేసే అవకాశం కనిపిస్తా ఉందా? రేషన్ కార్డు అంశం ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేషన్ కార్డు అంటే ఏదైతే రేషన్ కార్డు లేని వారికి అది 3.5 అంటే రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకి, రేషన్ కార్డు లేని వ్యక్తులకి ఏదైతే ఈ ఎకరాల అంశం అనేది కూడా ప్రధానంగా చర్చ ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి పెద్ద మొత్తంలో కూడా ఈ రుణమాఫీ వర్తించే అవకాశం లేదని కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ రేషన్ కార్డు అనేది కుటుంబానికి సంబంధించిన సమాచారం కోసమే రేషన్ కార్డు అనేది కూడా ప్రభుత్వం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఆ విధంగా అయితే రేషన్ కార్డు కండిషన్ తో అయితే ఏకకాలంలో రుణమాఫీ కాదు, ఖచ్చితంగా కొంతమందికి ₹1,00,000 ముందుగా రుణమాఫీ రైతు అకౌంట్ లో జమ అవుతుందని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు
విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా అన్కండిషనల్ గా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలనేది ప్రతిపక్షాలు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు. కానీ ప్రభుత్వం అది రేషన్ కార్డు అనేది ప్రామాణిక, ఏదైతే రుణమాఫీకి ప్రామాణికమే కానీ ఎలాంటి కండిషన్ కాదు, ఓన్లీ కుటుంబ సభ్యుల వివరాల కోసం. ఎందుకంటే గతంలో రుణమాఫీ అనేది బీఆర్ఎస్ హయాంలో కూడా పక్కదారి పట్టింది. నిజమైన లబ్ధిదారులు కాకుండా దళారులకు ఈ లబ్ధి చేకూరింది. కాబట్టి పారదర్శకంగా జరగాలి రుణమాఫీ, నిజమైన రైతులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు అనేది చాలా ప్రామాణికం. సో ఈ నేపథ్యంలోనే కూడా వివరాలు అడిగాం తప్ప ఏ రైతుకు నిజమైన లబ్ధిదారులు ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ జరిగి తీరుతుంది. ఖచ్చితంగా ఇటు బ్యాంక్ అకౌంట్ లో కాకుండా రైతుల అకౌంట్ లోనే జమ చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.